పొడుగోడు కొడితే పొడుగోడిని పోషమ్మ కొట్టిందంట. ఈ డైలాగ్ విన్నారు కదా. ప్రస్తుతం ట్రంప్ విషయంలో కూడా అదే జరుగుతోంది. గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ దూకుడు ప్రదర్శిస్తూ ఉంటే యుఎస్ మ్యాప్లో భాగంగా కెనడా, వెనిజులా, గ్రీన్లాండ్ని చూపిస్తే ఇప్పుడు యూ అంటోంది. అవును, EU కాస్త EU అంటోంది. యూరోపియన్ యూనియన్ ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకు వేస్తోంది. ఏం జరుగుతోంది తెలుసుకోవాలి కదా, ఇంట్రెస్టింగ్ ఉంది కదా, చెప్తా. యుఎస్ మ్యాప్లో కెనడా, వెనిజులా, గ్రీన్లాండ్ని చూపించాడు ట్రంప్. ఆ ట్వీట్ని మీరు చూడొచ్చు. ఒక్కసారి ఫ్రీజ్ చేయండి, అది మీరు చూడొచ్చు. దీనికన్నా ముందు ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దామా? ఓకే, సో ఒక్కసారి దీనికన్నా ముందు నేను ఈ విజువల్ చూడండి. అక్కడ ఇటలీ, బ్రిటన్, EUతో పాటు అంటే EU దేశాలకు సంబంధించిన దేశాధినేతలు కావచ్చు, లేకపోతే ప్రతినిధులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. ఇక ట్రంప్ ఏం చేశాడో తెలుసా? ఒక మ్యాప్ వాళ్ళకి చూపించాడు. ఆ మ్యాప్లో ఏంటి? కెనడా, వెనిజులా, గ్రీన్లాండ్ మూడింటిని US మ్యాప్తో చూపించేశాడు. ఈ సోషల్ మీడియాలో మ్యాప్ని షేర్ చేయడం జరిగింది ట్రంప్. ఈ పిక్చర్లో ట్రంప్తో పాటు ఐరోపా దేశాల అధ్యక్షులు, ప్రధానులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇంకోవైపు ఫ్రాన్స్పై కూడా ట్రంప్ సీరియస్ అవుతున్నాడు. గాజా శాంతి మండలిలో చేరాలి అన్న ట్రంప్ ఆహ్వానాన్ని ఫ్రాన్స్ తిరస్కరించింది. దీంతో ఊరుకుంటాడా? ఫ్రాన్స్పై ఏకంగా 200% టారిఫ్స్ విధించేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నాడు. అయితే ట్రంప్కు మెసేజ్ చేసిన ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఇమాన్యుయల్ మ్యాక్రాన్ గురించి గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ బిహేవియర్ అర్థం కావటం లేదని మెసేజ్ అనే అంశం కూడా ఇక్కడ చర్చకు వస్తోంది. అయితే గ్రీన్లాండ్పై ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి మ్యాక్రాన్ ప్రశ్నించారు. ప్యారిస్లో G7 కాన్ఫరెన్స్ పెడతా, అప్పుడు మాట్లాడుకుందాం మ్యాక్రాన్ అంటూ ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకుంటే క్రమం. అయితే మ్యాక్రాన్ మెసేజ్ను షేర్ చేశాడు ట్రంప్. చూసారా, ఏ వ్యక్తి అయినా ఇద్దరు దేశాధినేతల మధ్య ఒక విషయం ఒక డిస్కషన్ జరుగుతూ ఉంటే ఎవరైనా అలా, అఫ్కోర్స్ అది ప్రైవేట్ డిస్కషన్ కదా, ఇది దేశాధినేతల మధ్య జరిగిన డిస్కషన్. తనకు కావాల్సిన దాన్ని ఉంచుకున్నాడా లేకపోతే ఏం జరిగిందో అది కట్ చేసేసాడు. ఆ ఇన్ఫర్మేషన్ని షేర్ చేశాడు. ఆ ఇన్ఫర్మేషన్ నేను చూపించే ప్రయత్నం చేయటం లేదు, ఆ ప్రైవేట్ కాన్వర్సేషన్ వాళ్ళిద్దరిది. బట్ ఈ విషయం గురించి మాట్లాడుకున్నప్పుడు ఇందాక నేను మీకు అన్నాను, గుర్తుందా? యూరోపియన్ యూనియన్ EU కాస్త యు అంటోంది. ఎందుకు మీకు గుర్తుంది కదా, వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరుగుతోంది కదా దావోస్లో. అక్కడ EU ప్రతినిధి, అఫ్కోర్స్ EU ప్రతినిధి కాదు, EUకి సంబంధించిన కీలక దేశాధినేతలు కూడా అందరూ అక్కడికి చేరుకున్నారు. యూరోపియన్ యూనియన్ టాప్ లీడర్ ఉర్సులా ఓన్ మాట్లాడారు. ఏమంటున్నారు? ఇండియా, EU, FTA ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ అంటున్నారు ఆమె. మీరు చూస్తున్నారు కదా, అటు నుంచి మూడో వ్యక్తి ఆమెనే. యాన్యువల్ మీటింగ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం యాన్యువల్ మీటింగ్ జరుగుతుంది కదా. అఫ్కోర్స్ మన భారతదేశం నుంచి కూడా మన భారతదేశ ప్రతినిధులు, మన భారతదేశ ఆయా రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కూడా అక్కడికి చేరుకున్నారు. సో ఎవరి గొయ్యి వాళ్ళు తవ్వుకోవడమే. ఇది నేనంటున్న మాట కాదు. అంటే మన భాషలోకి అన్వయించుకున్నప్పుడు కొంచెం, మన భాషను మనం అన్వయించుకున్నప్పుడు కాస్త చేసుకుంటాం కదా, అందుకని ఈ పదజరిని ఉపయోగించే ప్రయత్నం చేశానన్నమాట. కానీ విషయం ఏంటంటే వాళ్ళ ఎంపీలే, అంటే అక్కడి ప్రభుత్వ, అక్కడ దేశానికి సంబంధించిన ప్రజాప్రతినిధులే అంటున్న మాట. అమెరికా పరువుని భ్రష్టు పట్టిస్తున్నారు, అమెరికా పరువుని గంగలో కలిపేస్తున్నారు, అమెరికా విషయాన్ని, అమెరికా భవిష్యత్తుని ప్రమాదంలో పడేస్తున్నారని భావనొచ్చేలా వాళ్ళు మాట్లాడుతున్న క్రమం. సో కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ హియర్ ఇట్ అగైన్, ఫ్రాన్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఒకవేళ ఫ్రాన్స్ కనుక, ఎందుకంటే 200% టారిఫ్స్ విధిస్తే ఫ్రాన్స్ ఊరుకుంటుందా? EU యూరోపియన్ యూనియన్ ఊరుకుంటుందా? యూరోపియన్ యూనియన్ సంగతి పక్కన పెడదాం. అసలు ఇంతకీ అమెరికాకు ఫ్రాన్స్కి మధ్య ఎంత వాణిజ్యం ఉంది? ఇది కదా డౌట్ వస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు నాకు ఎవరైనా కన్న పెడదాను అనుకున్నారు అనుకోండి, ఫర్ సపోజ్ X అనే కంట్రీ, Y అనే కంట్రీ, ఇక్కడ నేను ఏ దేశాన్ని ఉద్దేశించి చెప్పట్లా, X అనే కంట్రీ, Y అనే కంట్రీ, రెండు దేశాల మధ్య వాణిజ్యం జరుగుతుంది, ట్రేడ్ జరుగుతోంది. X అనే కంట్రీ, Y అనే కంట్రీ, ఈ రెండింటి మధ్య సర్ప్లస్లో లేకపోతే ఆ లోటు, అంటే ఎగుమతులు దిగుమతుల విషయంలో కాస్త వ్యత్యాసం ఉందనుకోండి. దానివల్ల దిగుమతుల్లో ఒక దేశం కాస్త తక్కువగా ఉండి కాస్త లాభం పడుతుంది అనుకుందాం. సో అటువంటి దేశానికి సంబంధించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ దేశానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో సపోజ్ Y అనే కంట్రీ కాస్త లాభం పుంజుకుంటుందో, లాభపడుతుందో, వాటెవర్ ఇట్ మే బి, లాభంలో ఉందనుకుందాం. X అనే కంట్రీ ఏమంటుంది? లేదు, నువ్వు కాస్త లాభంలో ఉన్నావు కాబట్టి నేను బ్యాలెన్స్ చేసేస్తాను, నేను ఎక్కువ టారిఫ్స్ వేస్తాను నీ మీద, సో దట్ నేను కూడా బ్యాలెన్స్ అయిపోతాను, నాకు కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుందని చెప్పి.
సో ఇలాంటి సందర్భంలో ఫ్రాన్స్, ఇప్పుడు నేను ఇక్కడ ఈ పాయింట్కి ఫ్రాన్స్ కనెక్ట్ చేస్తా, ఎందుకంటే అమెరికా ఫ్రాన్స్ విషయంలో కూడా ఇటువంటిది. బట్ కాంటెక్స్ట్ అంత ఎగ్జాక్ట్ కాకపోవచ్చు, కొంచెం అటు ఇటు కావచ్చు. ఎందుకంటున్నానంటే ఫ్రాన్స్ నుంచి అమెరికా ఎగుమతులు, అంటే ఫ్రాన్స్ నుంచి అమెరికా ఎగుమతి చేసుకున్న వాటి గురించి మాట్లాడుకుంటే, అమెరికా ఆఫ్ కోర్స్ ఒక ప్రధాన మార్కెట్ ఫ్రాన్స్కి. ఏకంగా $55 బిలియన్ నుంచి $61 బిలియన్, ఏది 2024-25 అంచనా ఇది. అలాగే అమెరికా నుంచి ఫ్రాన్స్కి ఎగుమతులు, అంటే అమెరికా నుంచి ఫ్రాన్స్ తీసుకునేది $41 నుంచి $44 బిలియన్ మధ్య ఉంటుంది. అయితే ఫ్రాన్స్కి దాదాపు 12 నుంచి 16 బిలియన్ సర్ప్లస్ ఉంది. అంటే ఫ్రాన్స్ నుంచి అమెరికాకు ఎగుమతుల గురించి మాట్లాడుకున్నాం, అమెరికా నుంచి ఫ్రాన్స్కి ఎగుమతుల గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ ఫ్రాన్స్కి ఏంటి 12 నుంచి 16 బిలియన్ సర్ప్లస్ ఉంది అనేది. అయితే ఇక్కడ మాట్లాడుకుంటే ట్రేడ్ డెఫిసిట్, అమెరికా దగ్గర ట్రేడ్ డెఫిసిట్ ఉందనేది. అమెరికా ఫ్రాన్స్ మధ్య వస్తువుల వాణిజ్యంలో అమెరికా లోటులో ఉంది, అంటే ట్రేడ్ డెఫిసిట్లో ఉంది అనేది. సో ఏమంటుంది అమెరికా, నేను టారిఫ్స్ విధించేస్తాను సో దట్ ఈక్వల్ అయిపోతుంది, లేదా కాస్త లాభపడతానని చెప్పి. ఫ్రాన్స్ ఊరుకుంటుందా? ఫ్రాన్స్ ఏం చేస్తుంది? ఫ్రాన్స్ కూడా తిరిగి వేసే ప్రయత్నం చేస్తుంది. బట్ అంతకన్నా ముందు డీటెయిల్గా ఇంకొంచెం ముందుకు వెళ్దాం. అసలు ఏ రంగాలు ఉన్నాయి, ఎంతెంత ఉంది, ఎంత వాటా ఎంత, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. సో ఈ క్రమంలో ఒక్కసారి ఇదే అంశం మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమన్నాడో చూద్దాం. Have you invited President Putin to be a member of the Board of Peace? Yeah, he's been invited. And do you have any response to President Macron saying he will not join the Board of Peace? Oh, did he say that? Well, Yeah. nobody wants him because he's going to be out of office very soon. So, that's all right. What I'll do is if they feel like Costo, I'll put a 200% tariff on his wines and champagnes, and he'll join. But he doesn't have to join. If he said that, you're probably giving it to me a little bit differently. But if he actually did say that, but as you know, he's going to be out of office in a few months. Have you invited President Putin to be a member of the Board of Peace? Yeah, he's been invited. And do you have any response to President Macron saying he will not join the Board of Peace? Oh, did he say that? Well, Yeah. nobody wants him because he's going to be out of office very soon. So, that's all right. What I'll do is if they feel like Costo, I'll put a 200% tariff on his wines and champagnes, and he'll join. But he doesn't have to join. If he said that, you're probably giving it to me a little bit differently. But if he actually did say that, but as you know, he's going to be out of office in a few months. Have you invited President Putin to be a member of the Board of Peace? Yeah, he's been invited. And do you have any response to President Macron saying he సో చూసారుగా, మాట్లాడితే గ్రీన్లాండ్ గురించి మాట్లాడతారో లేకపోతే గాజా పీస్ డీలు వాట్ ఇట్ మే బి, అది ట్రంప్ భాషలో అది. బట్ ఇప్పుడు ఏమంటాడు, ఫ్రాన్స్ మీద నేను టారిఫ్స్ విధిస్తానంటాడు. సో ఇక్కడ ఫ్రాన్స్ గురించి అండ్ అమెరికా అలాగే ఫ్రాన్స్ మధ్య ఎగుమతుల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఫ్రాన్స్ ప్రధానంగా యంత్రాలు అలాగే విలాసవంతమైన వస్తువులను అమెరికాకు పంపిస్తూ ఉంటుంది. దాంట్లో న్యూక్లియర్ రియాక్టర్స్ కావచ్చు, మెషినరీస్ కావచ్చు ఉన్నాయి. వీటి విషయంలో $10 బిలియన్ సుమారుగా ఉంటుంది. అలాగే విమానాలు, హెలికాప్టర్లు, వాటి విడిభాగాలు, అది కూడా $4 నుంచి $6 బిలియన్ మధ్య ఉంటుంది. దీంతోపాటు $4 నుంచి $5 బిలియన్ వైన్ అలాగే ఇతర పానీయాలు, అలాగే $3 నుంచి $4 బిలియన్ వ్యాక్సిన్స్ కావచ్చు, మందులు కావచ్చు ఉంటాయి. ఇక పర్ఫ్యూమ్స్ అండ్ కాస్మెటిక్స్ ఇవి దాదాపుగా $3 బిలియన్ వరకు ఉంటాయి. ఇక అలాగే అమెరికా నుంచి ఫ్రాన్స్కి ఉంటే టాప్ ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే, టాప్ ఎక్స్పోర్ట్స్ టు ఫ్రాన్స్ గురించి మాట్లాడుకుంటే సేమ్ విమాన విడిభాగాలు అమెరికా నుంచి అత్యధికంగా ఎగుమతి అయ్యేది ఇదే. ఎవరికి? ఫ్రాన్స్కి. ఎంత? $11 బిలియన్ సుమారుగా అటు ఇటుగా. దాంతోపాటు ఎనర్జీ గురించి మాట్లాడుకుంటే దాంట్లో క్రూడ్ ఆయిల్ ఉంటుంది, ఎల్ఎన్జీ ఉంటుంది. దీని గురించి మాట్లాడుకుంటే $9 బిలియన్ సుమారుగా. ఇక్కడ ఇంకో పాయింట్ నేను ఇక్కడ రైస్ చేసే ప్రయత్నం చేస్తాను, మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మీకు గుర్తుందా, వింటర్ దాదాపుగా అయిపోవచ్చింది. అఫ్ కోర్స్ ఇక్కడ అయిపోతుందంటే అక్కడ కూడా అంతే కదా. బట్ ఈ వింటర్లో ట్రంప్ కూడా కదా, అమెరికా శాంక్షన్స్ పెడితే పెను ప్రభావానికి లోనేది ఏంటి? ఈ క్రూడ్ ఆయిల్ కాదు, ఈ ఎనర్జీ విషయంలో ఎక్కడ ఈ పాయింట్ ఎక్కడ టచ్ చేద్దాం? యుక్రెయిన్తో కనెక్ట్ చేద్దాం. యుక్రెయిన్ విషయంలో శాంక్షన్స్ వేస్తే ఎవరి కోపం ఏదో, మనకు సామెత ఉంటుంది కదా, సామెత వరకు పోనీ తెలుగు సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, హీరో విలను కొట్టుకుంటే కమెడియన్ మీద పడ్డారేంటని చెప్పి డైలాగ్ ఉంటుంది. అది ఇక్కడ అప్లికేబుల్ చేద్దాం. ఎందుకంటే అమెరికా యుక్రెయిన్, అఫ్కోర్స్ ఇక్కడ విలను కాదు, కమెడియన్ కాదు, జస్ట్ నార్మల్గా చెప్పే ప్రయత్నం చేస్తాం కాంటాక్ట్స్ కోసం. అమెరికా
అలాగే యుక్రెయిన్. ఇంకా పక్కన పెట్టాలంటే రష్యా యుక్రెయిన్ కొట్టుకుంటూ ఉంటే అమెరికా ఏం చేస్తుంది? శాంక్షన్స్ వేసింది. ఎవరి మీద? రష్యా మీద వేసింది. మరి ఇక్కడ బలైపోయింది ఎవరు? యూరోపియన్ యూనియన్. యూరోపియన్ యూనియన్, యూరోప్లో ఉన్న కంట్రీ మళ్ళీ ఎవరు? యుక్రెయిన్. సో యుక్రెయిన్ బేస్ చేసుకుని యుక్రెయిన్ బేస్డ్గా యూరోప్ భుజం మీద తుపాకీ పెట్టి గురిపెట్టింది ఎవరికి? మళ్ళీ రష్యాకి. ఎవరు? అమెరికా. అంటే ఫ్రేమ్లో చూస్తే ఎక్కడ తప్పు దొరకదు, కానీ బలయ్యేది మాత్రం అమెరికా కారణంగా యూరోప్, అలాగే యూరోప్లో ఉన్న కంట్రీస్ గురించి మాట్లాడుకున్నప్పుడు యూరోపియన్ యూనియన్కి సంబంధించిన దేశాలు కావచ్చు, లేకపోతే ఇక్కడ మాట్లాడుకున్నప్పుడు ఇంకా కలుపుకోవాలనుకుంటే రష్యాతో పాటు. కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ హియర్ ఎట్ అగైన్. ఎందుకంటే ఈ ఫ్రేమ్లో ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎనర్జీ విషయంలో బాగా దెబ్బతింది ఎవరు? ఆఖరికి మళ్ళీ అదే రష్యన్ ఎనర్జీని మనం అక్కడ తక్కువ ధరకు వస్తే మనం కొనుక్కుంటే మన నుంచి మళ్ళీ కొనుక్కుంది ఎవరు? ఈ పశ్చిమ దేశాలు కదా. అంటే అమెరికా వేసే ఆ ఎత్తుల్లో చిత్తవుతుంది ఎవరు? మళ్ళీ యూరోపియన్ కంట్రీస్. సో అర్థమవుతుంది ఇక్కడ మళ్ళీ మీరు చూడొచ్చు, మళ్ళీ అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నది అదే ఎనర్జీని. ఎంత బట్టి దిగుమతి చేసుకుంటున్నారు? ఆఖరికి $9 బిలియన్. అదే పక్కన ఉన్న రష్యా నుంచి తీసుకుంటే వాళ్ళకి తగ్గేది. సో అమెరికా కదిపే పావుల్లో బలవుతోంది. రేపు ఉదయం ఒకవేళ కర్మకాలి మళ్ళీ అమెరికా వైపు మొగ్గు చూపింది అనుకుందాం, వాళ్ళ ఇష్టం, అది మనవారు చెప్పడానికి. కానీ ఒకవేళ మొగ్గు చూపితే మళ్ళీ బలయ్యేది ఎవరు? వీళ్ళే. సో ఇప్పుడు తేరుకునే ప్రయత్నం చేస్తున్నారా? వాళ్ళకి ఎరుక. ఎందుకు నేను మాట అంటున్నానంటే ఎనర్జీ విషయంలో, అంటే ఇది క్రూడ్ ఆయిల్ కావచ్చు, ఎల్ఎన్జీ విషయంలో కావచ్చు, ఇంకా $9 బిలియన్ సుమారుగా వెళ్ళ ఏమంటారు వాణిజ్యం జరుగుతుంది, ట్రేడ్ అనేది ఉంది. ఇక ఇక్కడి నుంచి ఇంకొంచెం ముందడుగు వేస్తే మెడికల్ ఎక్విప్మెంట్స్, ఆప్టికల్ కావచ్చు, లేకపోతే మెడికల్ ఎక్విప్మెంట్స్ ఏకంగా $2.3 బిలియన్ అట. ఇక అలాగే ఎలక్ట్రానిక్స్ విషయానికి వస్తే చిప్స్తో పాటు విద్యుత్ ఉపకరణాల గురించి మాట్లాడుకున్నప్పుడు వీటి ట్రేడ్, అంటే అమెరికా నుంచి ఫ్రాన్స్కు వెళ్ళేది, అమెరికా నుంచి ఫ్రాన్స్కు ప్రధాన ఎగుమతుల గురించి మాట్లాడుకున్నప్పుడు ఇది $2.7 బిలియన్. అంటే పెట్టుబడుల విషయంలో కావచ్చు, టారిఫ్ విషయంలో కావచ్చు, పెట్టుబడుల గురించి మాట్లాడుకుందాం. కేవలం ఈ వస్తువులే కాకుండా ఇటు సర్వీస్లో కూడా భారీగానే ట్రేడ్ జరుగుతోంది. అమెరికాలో ఫ్రాన్స్ కంపెనీలు, ఎగ్జాంపుల్ ఎయిర్ బేస్ తీసుకుందాం, LVMH, అలాగే ఫ్రాన్స్లో అమెరికా కంపెనీలు మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇలా లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ఒకవేళ టారిఫ్ ఇంపాక్ట్ గురించి మాట్లాడుకుంటే ఇటీవల కాలంలో ఈ సుంకాలు, టారిఫ్స్ గురించి చర్చ జరుగుతోంది కాబట్టి వైన్, అలాగే ఈ లగ్జరీ ఈ వస్తువులపై, ధరలపై కొంత ప్రభావం పడిందనే మాట వినిపిస్తూ ఉంటుంది. ఒకవేళ ఈ ఇంపాక్ట్ కనుక వెళ్ళింది అనుకుందాం, ఇంకా ఎక్కువైతే ఏమవుతుంది? ఇబ్బంది పడాల్సి వస్తుంది. అప్పుడు ఫ్రాన్స్ ఒక్కటే ఇబ్బంది పడుతుందా? ఎందుకంటే వాళ్ళకు ఒక మాట వినిపిస్తూ ఉంటుంది, వాళ్ళు చిన్న చిన్న దేశాలే కావచ్చు యూరోపియన్ యూనియన్గా ఏర్పడ్డారు, అంటే కలిసికట్టుగా ఒక నిర్దిష్టమైన నిర్ణయం తీసుకుంటే అది మళ్ళీ ప్రపంచానికి కాస్త ఇంపాక్ట్ చూపించవచ్చు. సో అటువంటి సందర్భం. సో ఇంతటి సాధ్యాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ కూడా చాలా ఆచితూచి అడుగులు వేస్తున్న సందర్భం. ఎందుకంటే యూరోప్ ఏం పెద్దగా అంత దాని ఏమంటారు అభివృద్ధి చెందుతుందంటే కనుక యాజ్ ఆఫ్ నౌ ఉన్న సిచ్యువేషన్లో బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. జరుగుతున్న పరిణామాల్లో మధ్యలో బలైపోతుంది ఎవరంటే యూరపే. ఇటు యుక్రెయిన్తో యుద్ధం జరిగినా అది యూరప్ మీద ప్రభావం చూపిస్తుంది, ఇరాన్ మీద యుద్ధం జరిగినా అది యూరప్ మీద ప్రభావాన్ని చూపిస్తోంది. ఎక్కడ ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నా కారణం ఏంటి? వాళ్ళకంటూ ఇప్పుడు నేటోలో ఇవన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళకి సొంత ఆర్మీ అనేది, సొంతమైన బలకం అనేది అంతగా లేదు. అందుకే కదా యుక్రెయిన్ మొత్తుకుంది, అరే బాబు యూరప్ అనేది బిల్డప్ చేసుకోవాలరా, నేటో విషయం పక్కన పెట్టండి, మీకంటూ ఉండాలి, మీ బలగాలు ఉంటే మనకు ఉపయోగపడుతుందని చెప్పి. ఇప్పుడు కోలుకుంటూనే తేరుకుంటే, బట్ ఏదో అంటారు కదా, నిండా మునిగిపోయిన తర్వాత కష్టం అని చెప్పి. అటువంటి పరిస్థితి అమెరికా చేతుల్లో ఒక విధంగా చెప్పంటే యూరప్ కీలుబొమ్మగా మారిపోయిందా? ఈరోజు అదే ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకంటే గ్రీన్లాండ్ విషయంలో ఎక్కడా తేల్చలేక, కక్కలేక, మింగలేక, ఏ రోజు నెత్తి మీద ఏ బాంబు వేస్తాడో తెలియక ఇంత దాని ఏమంటారు, ఇంత ఖండిస్తున్నప్పటికీ, యూరప్ అంతా ఖండిస్తున్నప్పటికీ ట్రంప్ అనే వ్యక్తి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇమేజ్ ఒకసారి చూపించిన, ఈ ఇమేజ్ తర్వాతది ఒక జెండా పాతున్నట్టు. ఒక్కసారి ఇక్కడ ఇది పాజ్ చేసే ప్రయత్నం చేయండి. మీరు చూడొచ్చు అక్కడ మార్క్ రూబియో ఉన్నారు, దాంతోపాటు అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్, అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ మీద అమెరికా జెండా పాతాడు అని ఒక ఇమేజ్ పోస్ట్ చేస్తే
ఎందుకు కామ్గా ఉంటుంది యూరోపియన్ యూనియన్? ఇంకా చర్చలు జరుపుతున్నాం. ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఫ్రాన్స్ ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఇది మాటలకే పరిమితమా, లేకపోతే ఖండం వరకు వెళ్తుందా? వెళితే కనుక ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది? ఒకవేళ దాడి వరకు వస్తే, ఎందుకంటే ట్రంప్ మాటల దృష్ట్యా ఆ దృక్కోణంలో చూసే ప్రయత్నం చేద్దాం. ట్రంప్ ఏమన్నాడు, ఆ యాంగిల్ నుంచి చూసే ప్రయత్నం చేద్దాం. ట్రంప్ ఏమంటాడు, నేను అక్కడిక్కడ బలగాలను దించేసి గ్రీన్లాండ్ని లాగేసుకుంటాను అంటాడు. కానీ ఒకవేళ అదే జరిగితే నేటోలో ఉన్న మిగతా దేశాలకు ఉన్న యూరోపియన్ కంట్రీస్కి సంబంధించిన బలగాలు పట్టించుకోవట్లేదు కదా ట్రంప్ అనే వ్యక్తి. అమెరికాని అగ్రభాగం, ఆఫ్ కోర్స్ అది కాదరని వాస్తవం కూడా, ఎందుకంటే 18% అనుకుంటా బడ్జెట్లో, సబ్జెక్ట్ ద కరెక్షన్ హీర్ అట్ అగైన్. సో అటువంటి సందర్భాల్లో ఏం చేస్తాయి? చచ్చినట్టు ట్రంప్ మాట వింటాయా? లేకపోతే లేదు 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 మా యూరోపియన్ యూనియన్ మా కట్టే, గ్రీన్లాండ్ మీదకి వెళ్తే కనుక పరిస్థితి బాగోదు, డెన్మార్క్ మేము మద్దతుగా నిలుస్తాము, ఇలా అంటాయా? కాస్త డిఫరెంట్ సిచ్యువేషన్ కదా. లేదు ఈరోజు ఇండివిజువల్గా ప్రతి దేశం మీద ఈరోజు 200% టారిఫ్ విధిస్తానని చెప్పి ఫ్రాన్స్ని బెదిరిస్తున్నట్టుగా మిగిలిన దేశాలు బెదిరిస్తే, ట్రేడ్ విషయంలో కనుక ఇబ్బంది పడితే, ఎందుకంటే ఇక్కడ చమురుకు దిక్కు లేదు, అక్కడ యుక్రెయిన్ కారణంగా రష్యాతో తలనొప్పి పెట్టుకున్నారు, చమురు వచ్చే అవకాశం తక్కువ ఉంటే అమెరికా నుంచో లేకపోతే మళ్ళీ భారత్ నుండి మళ్ళీ రష్యా నుంచి అక్కడ మళ్ళీ చెక్మేట్ ఉంది కదా. సో ఇటువంటి సాధ్యాసాధ్యాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏం చేస్తాయి ఈ యూరోపియన్ కంట్రీస్, ఏం చేస్తాయి? అందుకే ఈరోజు కాస్త టర్న్ మార్చాయి. ఈరోజు మీరు వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో EU టాప్ లీడర్, ఐ థింక్ ఆమె పేరు ఉర్సులా, ఆమె మాట్లాడితే ఏమంటున్నారు, మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అని చెప్పి భారత్ వైపు చూస్తున్నారు. అంటే భారత్ వైపు ఇప్పుడు మళ్ళీ ఏషియా వైపు తిరుగుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. అంటే వీళ్ళ చూపు, వీళ్ళ దృక్కోణం మారుతోంది. ఒకవేళ పరిస్థితి చెయ్యి దాటిపోయేంత వరకు వెళితే కనుక మళ్ళీ వీళ్ళకి దిక్కేది ఏషియా అని. ఇక్కడ భారత్తో పాటు మిగిలిన దేశాలను కూడా కలుపుకుని మాట్లాడితే కనుక, ఎందుకంటే అఫ్కోర్స్ ఇండివిజువల్గా మనం మొదటి నుంచి అదే మాట అంటూ ఉంటాం. చైనా కావచ్చు, భారత్ కావచ్చు, కీలకమైన భాగస్వామ్యం. ఆ డిఫరెన్సెస్ ఏమైనా ఉంటే కనుక వాటిని పక్కన పెట్టి కలిసికట్టుగా వెళ్తే ప్రపంచం పకోడీ పొట్లం ఈ రెండింటి ముందు. కాబట్టి ఇక్కడ చైనా ఆలోచించకుండా సరిపోతుంది. చైనా ఇంకా ఏమంటారా, మెతక ధోరణి ఏదో అంటూ ఉంటారు కదా, కాస్త మెత్తగా వ్యవహరిస్తుంది కొన్ని సందర్భాల్లో. నా వరకు వచ్చినప్పుడు చూసుకుందాం అని చెప్పి ఒక్కవేళ కొంచెం ఆ పాయింట్ని పక్కన పెట్టి, ఎందుకంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా స్ట్రెంత్గా ఉంది, మాటల్లో స్ట్రెంత్గా ఉంది, పొలిటికల్గా స్ట్రెంత్లో ఉంది. చైనా అక్కడికి ఒక అడుగు ముందుకు వేస్తుందంటే ఈక్వేషన్స్ మారిపోతాయి. సో చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. గ్రీన్లాండ్ను ట్రంప్ స్వాధీనం చేసుకుంటాడనే ఒక పోల్ను మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది RTV. ఎస్ అంటూ దాదాపు 50% పైగా, 50-50 షేర్ ఉందంటే 50-50% ఉందంటే అర్థం చేసుకోవచ్చు. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. Have you invited President Putin to be a member of the Board of Peace? Yeah, he's been invited. And do you have any response to President Macron saying he will not join the Board of Peace? Oh, did he say that? Well, Yeah. nobody wants him because he's going to be out of office very soon. So, that's all right. What I'll do is if they feel like Costco, I'll put a 200% tariff on his wines and champagnes, and he'll join. But he doesn't have to join. If he said that, you're probably giving it to me a little bit differently. But if he actually did say that, but as you know, he's going to be out of office in a few months.